హాయ్ వ్యూవర్స్, నేను మీ డాక్టర్ ఎంజెడ్ఏఎస్ కరీ ఎండి యునాని. నా ప్రాక్టీస్ వచ్చేసి హైదరాబాద్ నాంపల్లిలో ఉంటుందండి. గత 30 సంవత్సరాల నుండి నేను మగవాళ్లలో అంగంలో పవర్ తగ్గిన, టైమింగ్ తగ్గిన, వీర్యం తగ్గిన, వీర్య కణాలు తగ్గిన, సామర్థ్యం తగ్గిన, పెద్దగా ఉన్న అంగం చిన్నగా అయిపోయిన, చక్కగా ఉన్న అంగం వంకరైపోయిన, అంగం సెన్సేషన్ పెరిగిపోయిన, హైపర్ సెన్సిటివిటీ ఆఫ్ గ్లాన్స్, ప్రీకమ్, ఎక్సెస్ నైట్ ఫాల్స్, శీఘ్రస్ఖలనం, ప్రీమ్యాచ్యూర్ ఎజాకులేషన్, సుఖ వ్యాధులు, జెనిటిల్ హర్పిస్, సిఫిలిక్స్, గనేరియా, ఈ అన్నిటికీ నేను చూస్తానండి. ఇవాళ టాపిక్ వచ్చేసి డయాబెటిక్ ఇంపార్టెన్సీ ఆర్ డయాబెటిక్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్. షుగర్ వల్ల అంగస్తంభనలో దోషము, గట్టితనం తగ్గటం, కామ కోరికలు అంటే అంగంలో గట్టితనం తగ్గటం, అసమర్థత, ఆయాసం, ఈ అన్నిటికి చూస్తానండి. ఇప్పుడు షుగర్ ఉన్న వాళ్ళలో మగతనం ఎందుకు తగ్గుతుందనే వాదన. షుగరు ఏం చేస్తుంది? షుగర్ వల్ల మన బాడీలో రక్తం, మనం ఏం తింటే అది మన రక్తంలో వస్తుంది. మనం గ్లూకోజ్ బాగా, కార్బోహైడ్రేట్ తీసుకున్నాం అనుకోండి, షుగర్ బాగా తీసుకున్నాం అనుకోండి, ఆ షుగర్ లెవెల్ ఎప్పుడు మనం రక్త అంటే వెజల్స్లో, రక్తనాళాల్లో ఆ బ్లడ్ ఎప్పుడెక్కడ ప్రవహిస్తుందో దాంట్లో షుగర్ ఉంటుంది కాబట్టి ఆ డ్యామేజ్ అవుతుంటాయి. రక్తనాళాల లోపల ఉన్న పొర అది డ్యామేజ్ అవుతుంటుంది. అలాగే అంగం వైపు వస్తున్న రక్తము తీసుకొచ్చే రక్తనాళాలు కూడా ఇన్నర్ పొర పాడైపోవటం వల్ల నైట్రిక్ ఆక్సైడ్ అనే కెమికల్ సీక్రేషన్ తగ్గిపోవటం వల్ల, ఉత్పత్తి తగ్గిపోవటం వల్ల అంగంలో గట్టితనం రాదు. ఆ డైల్టేషన్ ప్రాసెస్ని పూర్తి చేసే ఒక కెమికల్ నైట్రిక్ ఆక్సైడ్, ఆ కెమికల్ లేకపోవటం, ఉత్పత్తి తగ్గిపోవటం వల్ల డైల్టేషన్ కొనసాగదు, అంగం వైపు బ్లడ్ ఫ్లో తగ్గుతుంది, ఆ గట్టితనం తగ్గుతుంది. అంటే వెజల్స్ డ్యామేజ్ అయ్యాయి షుగర్ వల్ల, దానివల్లే అంగస్తంభన సమస్య వస్తుంది. ఇంకో కారణం ఏంటంటే మన నరాలు, షుగర్ ఉన్న వాళ్ళలో షుగర్ నార్మల్ పెట్టుకున్నా కూడా కంటిన్యూస్లీ బాడీలో నరాలు పాడవుతూనే ఉంటాయి. డ్యామేజ్ చిన్న నెమ్మదిగా డ్యామేజ్ అవుతుంటాయి. అంగానికి ఇలా లేపి సస్టైన్ నిలబెట్టేది మన నరాలు, నర్వ్స్. ఆ నర్వ్స్ పాడవుతున్నప్పుడు అంగంలో నిలబడి ఇలా లేచి నిలబడే శక్తి ఉండదు. రక్తనాళాలు పాడయ్యాయి షుగర్ వల్ల, అలాగే మన నరాలు పాడయ్యాయి. ఇందువల్ల షుగర్ వల్ల ఏమవుతుంది? షుగర్ ఉన్న వాళ్ళు, డయాబెటిక్ ఉన్న వాళ్ళలో అంగస్తంభన సమస్య వచ్చి పైన పడుతుంది. వాళ్ళు బాధపడుతుంటారు కానీ సిగ్గుతో, భయంతో, దేనికో కానీ డాక్టర్కి సంప్రదించారు. నేనేం చెప్తానంటే యునానిలో చక్కటి పరిష్కారము, శాశ్వత పరిష్కారం. మీ నరాలు మీ తల దగ్గర నుంచి మీ కాలి గోరి దగ్గర వరకు ఉన్న నరాలన్నీ యునాని మందులతో మళ్ళీ మంచిగా అయిపోతాయి. మళ్ళీ పూర్వ శక్తి వచ్చేస్తుంది. మళ్ళీ గట్టితనం, రౌతులాగా, రాడులాగా అంగం తయారవుతుంది. పాడైన రక్తనాళాలు మంచిగా అవుతాయి, పాడైన నరాలు మంచిగా అవుతాయి. షుగర్ ఉన్న వాళ్ళకి చెప్తున్నాను నేను, మళ్ళీ రాణించవచ్చు, పూర్తిగా పూర్వ వైభవం తిరిగి వస్తుంది. అనుమానం వద్దు, యునాని మందులు అట్లాంటివి పవర్ఫుల్. రాయల్ ఫ్యామిలీస్ వాడేవాళ్ళు, రాజులు వాడేవాళ్ళు, మహారాజులు, చక్రవర్తులు వాడేవాళ్ళు యునాని మందులు. అంటే వనమూలికలతో సైడ్ ఎఫెక్ట్ లేకుండా పర్ఫెక్ట్ శాశ్వత ట్రీట్మెంటు. ఇది యునాని మందు అంటే మేనేజ్ చేయవు. ఇవాళ తింటే మేనేజ్ అవుతున్నాం, తింటే అంగం లేస్తుంది, సెక్స్ చేస్తున్నాం అనేది కాదు. ఒక్కసారి వాడుకుంటే మళ్ళీ మళ్ళీ వాడుకోవాల్సిన అవసరం యునాని మందులకు ఉండదు, మీ శరీరానికి ఉండదు. ఒకసారి ఒక కోర్స్ చేసుకున్నారనుకోండి, మీరు అంగస్తంభన సమస్యతో, అలాగే నరాల సమస్యతో, న్యూరోపతితో మీరు బయటపడవచ్చు. షుగర్ ఉన్న వాళ్లకు దాదాపు 5 సంవత్సరాలు, శరీరంలో షుగర్ వచ్చేసి 5 సంవత్సరాల వరకు దాదాపు 40-50% మగతనం తగ్గుతుంది. అలాగే 10 సంవత్సరాలు అయితే దాదాపు 80-90% మగతనం తగ్గుతుంది. వాళ్ళకి చెప్పేది ఏంటంటే షుగర్ ఉన్న వాళ్ళు బాధపడాల్సిన అవసరం లేదు, నాతో సంప్రదించండి. మీరు వచ్చి నేరుగాతో నాతో కలిసి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. ఈ సమస్యతో మీరు శాశ్వతంగా బయటపడవచ్చు. ఒక డాక్టర్గా నేను చెప్పేది ఏంటంటే ఇట్లాంటి వ్యాధులకు, ఇట్లాంటి సమస్యలకు, ఇట్లాంటి బలహీనతకు భయపడాల్సిన అవసరం లేదు. చక్కటి పరిష్కారం లభిస్తుంది. మీరు నాతో నేరుగా కలిసి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు, లేదా ఫోన్లో సంప్రదించి మందులు కూడా తెప్పించుకోండి. అప్పటి వరకు సెలవండి.